నిధులు ఉన్నాయా? చాలామంది తరచూ గుప్త నిధులు అనే మాట వినే ఉంటారు. అసలు నిజంగానే గుప్త నిధులు ఉన్నాయా అంటే ఈ ప్రశ్నకు ఉన్నాయనే సమాధానం చెప్పుకోవాలి. అయితే అవి అంత ఈజీగా దొరికేవి కావు. గుప్త నిధుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. పూర్వం శత్రురాజులు దండయాత్రకు వస్తున్నారని తెలియగానే కోశాగారంలో ఉన్న బంగారం, మణిరత్నాలు, ధనం మొత్తాన్ని గుప్త ప్రదేశాలకు అంటే పాడుబడిన బావుల్లో, అడవుల్లో, దేవాలయాల్లో, కొండ గుహల్లోకి తరలించేవారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వాటిని తెచ్చుకునేవారు, లేదంటే ఆ నిధులు అక్కడే ఉండిపోయేవి. అదృష్టం ఉన్న వారికి ఎవరికో దక్కేవి. ఇలాంటి గుప్త నిధులు అప్పుడప్పుడు అక్కడక్కడ దొరుకుతూనే ఉంటాయి. మన దేశంలో ఇలాంటి గుప్త నిధి స్థావరాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది వీటిపై పరిశోధనలు కూడా చేసేస్తున్నారు. సాధారణంగా గుప్త నిధులు ఉండే ప్రదేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 100 ఏళ్లకు పూర్వం నిర్మించబడిన బంగాళ పెంకుల ఇల్లు లేదా మేడల పెరటి భాగంలో ఆ ఇల్లు కట్టినప్పుడే నాటిన బాదం చెట్టు ఉన్న పక్షంలో ఆ ఇంట్లో గుప్త నిధి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బాదం చెట్టు గుప్త నిధికి చిహ్నమని ఆనాటి తాంత్రికులు భావించారు. నిధిని భద్రపరిచినప్పుడే బాదం చెట్టు నాటితే భవిష్యత్తులో తమ వారసులు ఆ చెట్టు ఆధారంతో తమ గృహంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తిస్తారని అప్పట్లో భావించేవారు. 100 ఏళ్లకు పైబడిన ఇళ్లలో దక్షిణం లేదా ఉత్తరం వైపున పాతకాలం నాటి పెద్ద పాము పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్ట కిందే లంకె బిందెలు ఉంటాయట. ఇకపోతే 150 నుంచి 500 ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయాల్లో గర్భగుడిలో ఉన్న శివుడికి ఎదురుగా ఉండే నందీశ్వరుడి కింద భాగంలో గుప్త నిధులు ఉంటాయట. 100 ఏళ్లకు పూర్వం నిర్మించిన విష్ణు ఆలయాల్లో గర్భగుడిలో మూల విరాట్ పాదాల కింద బంగారం, వెండి నాణాలను ఉంచేవారు. అలాగే కొండలపై నిర్మించిన నరసింహస్వామి ఆలయాల్లో కూడా ఏదో ఒక మూలన గుప్త నిధులు భద్రపరిచి ఉంటాయట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.